2014 ముందు మన దేశంలో 382 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 382 ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కాలేజీలని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పెంచాలి అని చెప్పనని ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అని చెప్పనని ఒక స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రాల్లో అయితే తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని చెప్పనని అనుమతి కోరాయో వాటికి తగ్గట్టు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలా చేసుకుంటూ పోగా ఫేజుల వారీగా చేసుకుంటూ 2024కి దాదాపు 700 మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఉన్నాయి. మొదటి నుంచి చూసుకుంటే 2019లో ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది మొదలుపెట్టిన తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 17 మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకొని వచ్చాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ కడతాను అని చెప్పునని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు కోరి మోడీ దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజెస్ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలు పెట్టామో అందులో 5 మెడికల్ కాలేజెస్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తూ ఉన్నారు. దీంట్లో 3 మెడికల్ కాలేజీలకి పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నంకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం కనుక నార్త్ ఈస్ట్ స్టేట్లలో మెడికల్ కాలేజీలు కడతా ఉంటే అక్కడ 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, 10% నిధులు ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు పెట్టుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30% నిధులు ఆ రాష్ట్ర వాళ్ళు పెట్టుకోవాలి. దీంట్లో భాగంగా పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నంకి సంబంధించిన కాలేజీలు 3 కేంద్ర ప్రభుత్వం షేర్తో కట్టడానికి జగన్మోహన్ రెడ్డికి అప్రూవల్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఇక ఆ తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో మిగతా 14 కాలేజీల్లో 3 కాలేజీల్లో రాజమండ్రి, నంద్యాలలో ఆరోగ్యశ్రీ నిధులతో పాటు నాబార్డ్ లోన్తో కట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనుమతులు తెచ్చుకున్నాడు. మిగతా వాటి అన్నిటికీ కూడా నాబార్డ్ దగ్గర నుంచి దాదాపు 13,500 కోట్ల రుణం సమకూరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది, టెండర్లు పిలవాలి, టెండర్లు అయిపోయిన తర్వాత ఇంకొకటి అంతా అవుతూ ఉంటే నాబార్డు ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నిధులు విడుదల చేయడం అన్నది ఒక ప్రక్రియ కింద సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ వివాదం సాగుతుంది ఈ 11 మెడికల్ కాలేజీల గురించి. టీడీపీ ప్రభుత్వం అంటుంది ఏంటనంటే జగన్ నిధులు తీసుకున్నాడు తప్పితే వాటిని డైవర్ట్ చేసుకుని వేరే వాటికి వాడుకున్నాడు, ఒక్క పిల్లర్ కూడా అక్కడ వేయలేదు, వేసినవన్నీ కూడా సగం కంప్లీట్ అయి ఉన్నాయి అని చెప్పనని టీడీపీ వాదన. అయితే ఆగస్టు 2వ తారీఖున 2024 సంవత్సరంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటులో ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటనంటే ఆంధ్రప్రదేశ్కి మీరు ఎన్ని కాలేజీలకు అనుమతి ఇచ్చారు, ఎన్ని కాలేజీలు అడ్మిషన్స్కి రెడీగా ఉన్నాయి, జగన్ ఎన్ని కట్టాడు ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పని అడిగితే 17 కళాశాలకి మేము అనుమతిస్తే దాంట్లో 6 మెడికల్ కాలేజీలు రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, పాడేరు వీటిల్లో అడ్మిషన్స్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా క్లాసులు మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పనని కేంద్ర ఆరోగ్య మంత్రి నోట్ రిప్లైగా ఇచ్చాడు. అయితే మిగతా కాలేజీలు ఏవైతే ఉన్నాయో మిగతా 11 కాలేజీలు, ఈ 11 కాలేజీల్లో నుంచి మీరు పిడుగురాళ్లతో పాటు పాడేరు ఆల్రెడీ అయిపోయింది, మచిలీపట్నం అయిపోయింది, పిడుగురాళ్ళని తీసేసేయండి, ఎందుకంటే పిడుగురాళ్ళకి సంబంధించి సెంట్రల్ షేర్ కూడా ఉంది కాబట్టి. మిగతా అన్ని కళాశాలలు కూడా జగన్మోహన్ రెడ్డి నాబార్డు దగ్గర నుంచి వచ్చిన తీసుకొని వచ్చిన రుణంతో కట్టాలి. ఇప్పుడు టీడీపీ అంటుంది ఏంటనంటే మేము ఆ రుణంని భరించలేము, జగన్ మొత్తం నీరు గార్చాడు కాబట్టి మేము ఆ కాలేజీలు అన్నీ తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాము, మేము 33 సంవత్సరాలు ప్రైవేట్ వాడికి లీజుకి ఇచ్చి వాడు ఆ కాలేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మేమేం చేస్తాము అని అంటే ఆ కాలేజీకి సంబంధించిన బోధన స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు మెడికల్కి సంబంధించిన ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఈ నిర్మాణం కాబోతున్నాయో అవి కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పనని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. వివాదం అంతా కూడా ఇక్కడే నడుస్తూ ఉంది. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ పీపీపీ మోడల్ అన్నది అసలు ఎందుకు అవసరం అన్నది ఫస్ట్ పాయింట్. ఒక పక్కన 6 మెడికల్ కాలేజీలు ఓ పక్కన కంప్లీట్ అయిపోయి అడ్మిషన్కి రెడీగా ఉండి ఇంకో 2-3 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వమే దాదాపు డబ్బులు ఇస్తూ ఉంటే కనీసం కేవలం 5-6 మెడికల్ కాలేజీలు కట్టడానికి చంద్రబాబు దగ్గర డబ్బులు లేవా? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న కింద వస్తే అసలు ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటి?
పీపీపీ మోడల్ అంటారంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొని ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఆపరేట్ చేసినందుకు, వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు వాళ్ళకి బహుమానం కింద ప్రభుత్వానం ఏమిస్తుంది అని అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు లీజుకు తీసుకుని దాన్ని వాడుకోండి, వాడుకున్న తర్వాత ఆ లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ ఆస్తిని వెనక్కి తీసుకుంటాము. అది మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సీపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకుంటాము. సో ఆస్తి మాదే ఉంటుంది, ఆస్తి ప్రజలది ఉంటుంది, కానీ దాని నిర్వహణ బాధ్యతలతో పాటు దాని మీద వచ్చే లాభం మటుకు మీకు వెళ్తుంది అని చెప్పినని పీపీపీ మోడల్ యొక్క సారాంశం. అయితే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 10-12 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అదేంటి అని అంటే ప్రభుత్వ ఆసుపత్రిని పీపీపీ మోడల్లో వేరే వాళ్ళకి అప్పచెప్పటం. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2015లో తన సొంత జిల్లాకి సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా హాస్పిటల్ని అపోలో హాస్పిటల్స్కి లీజుకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్లో. పీపీపీ మోడల్లో వాళ్ళకి లీజుకి ఇచ్చి చంద్రబాబు కోరింది ఏంటనంటే, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, నాకు చేత కాదు, 9 ఏళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశాను, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిలు, రోసయ్యలు, రాజశేఖర్ రెడ్డిలు ఎవరూ దాన్ని బాగు చేయలేదు, కాబట్టి మీరు తీసుకొని దాన్ని డెవలప్ చేసి 33 ఏళ్ళు మీరే ఉంచుకోండి అని చెప్పని దాన్ని లీజుకి ఇచ్చాడు. అంత 100 కోట్ల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి 33 ఏళ్ళకి వాళ్ళకి లీజుకి ఇస్తే అపోలో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? అక్షరాల 63 కోట్లు. 63 కోట్లు ఖర్చు పెట్టి ఆ హాస్పిటల్కి కావాల్సిన ఏవైతే ఐసీయూకి నిర్మాణం చేయడంతో పాటు సూపర్ స్పెషాలిటీ స్టాండర్డ్స్కి సంబంధించి ఏవైతే ఆపరేషన్ థియేటర్ల నిర్మాణంతో పాటు ఆ కాలేజీలో బోధన చేయడానికి ప్రొఫెసర్లను అపాయింట్ చేయటం, ఇవన్నీ చేయడానికి కేవలం 63 కోట్లు ఖర్చు పెట్టింది అపోలో ఆసుపత్రి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అపోలో అఫీషియల్గా చెప్పిన లెక్క. అయితే అపోలోకి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద లీజుకి ఇచ్చాడు అన్నది ఇంతవరకు బహిర్గతం కాలేదు. సో చంద్రబాబు నాయుడు 2015లో పీపీపీ మోడల్లో చిత్తూరు మెడికల్ హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే లీజుకి ఇచ్చాడో అదే లోపభూయితంగా ఉంది. అది అయిపోయింది అని అనుకుంటే తన 5 ఏళ్ల కెరీర్లో, తన 5 ఏళ్ల పాలనలో 2014 నుంచి 19 మధ్యలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం చేయడం సంగతి పక్కన పెట్టండి, కనీసం అనుమతులు కూడా తీసుకొని రాలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వచ్చి 2023 ఏదైతే యువగలం పాదయాత్ర తన స్వయాన తనయుడు ఎవరైతే చేశారో లోకేష్, తను చెప్పింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 107, 108 తీసుకొని వచ్చి మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో 50% కన్వీనర్ కోటా అని చెప్పి పెట్టి, కన్వీనర్ కోటా అని అంటే 50% సంబంధించి ఫీజు వసూలు చేస్తారు. ఆ సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి ఆ డబ్బులతో ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఆ కాలేజ్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే డెవలప్ చేయడానికి అప్పుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. దీనివలన 50% సీట్లలోనే దళితులకి, బహుజనులకి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఆ 50% సీట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నట్టే అవుతుంది. కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఆ జీవో నెంబర్ 107, 108ని తీసి పక్కన పడేస్తా అని చెప్పినని లోకేష్ హామీ ఇచ్చాడు. ఒక లోకేష్ ఈ హామీ ఇచ్చాడు అని అనుకుంటే నువ్వు పొరపడినట్టే. ఎందుకనంటే 2023 అక్టోబర్ 4వ తారీఖున శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పాడేరు వెళ్ళారు. పాడేరు వెళ్ళి ఆయన చాలా ఆవేశపూరితంగా జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టి, నేను వచ్చినా కూడా ఈ జీవో నెంబర్ 107, 108ని రద్దు చేస్తాను, 100% సీట్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, దళితులు, బీసీలు, వెనకబడిన వర్గాలకు సంబంధించిన వారు డాక్టర్లు అవుతారు, ఉన్నత చదువులు చదువుతారు, ఇది నా హామీ అని చెప్పనని శ్రీ పవన్ కళ్యాణ్ 2023 అక్టోబర్ 4వ తారీఖున హామీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఎలక్షన్ సభలో కూడా ఇంచుమించు ఇదే హామీ ఇచ్చాడు. తిప్పి కొడితే సివిల్ సొసైటీకి సంబంధించిన వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నమెంట్ మారిందండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 107, 108ని రద్దు చేయండి, ఎన్నికల హామీ ఇచ్చారు లోకేష్ గారు, దీని మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాండ్ ఏంటో తెలుసుకోండి అని చెప్పని హైకోర్టులో పిల్లేస్తే, హైకోర్టుకి వెళ్ళి ప్రభుత్వం చెప్పిన మాట ఏంటి అని అంటే, మాకు జీవో నెంబర్ 107, 108 తీసే ఆలోచన లేదు, అవి అంతే కొనసాగుతాయి అని చెప్పనని మాట చెప్పారు. సో లోకేష్ గారు ఏదైతే మాట హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా తుంగలో దొక్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అసలు జీవో నెంబర్ 107, 108 తీసేయకపోవడమే పెద్ద నేరం అనుకుంటే, ఇంకా బరితెగించి ఇంకా దిగజారే కార్యక్రమం ఏం చేస్తున్నారు అని అంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ ఆధీనంలోకి ఇచ్చిపారేస్తున్నారు. అసలు మనం లెక్క చూసుకుంటే
పులివెందుల కళాశాల కానీ, నంద్యాల కళాశాల కానీ, పార్వతీపురం కానీ, విజయనగరం కానీ, బాపట్ల కానీ వేటికి కూడా వందల ఎకరాల స్థలం ఉంది. మొత్తం కలుపుకుంటే ఆ డబ్బులే కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకోవాల్సింది పోయి కేవలం 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ప్రైవేటు వాడికి ఇస్తున్నారు అంటేనే దాని అర్థం తన పార్టీకి సంబంధించిన ఎవరైతే క్రోనీ క్యాపిటలిస్టులు ఉన్నారో వాళ్ళ పొట్ట నింపడానికి రేపటి రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఖర్చు సమకూర్చుకోవడానికి చేస్తున్నారు అని చెప్పడం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏది కూడా ప్రభుత్వం జేబులో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఏదైతే నాబార్డు దగ్గర నుంచి లోన్ తెచ్చుకుందో ఆ లోన్ని సక్రమంగా వినియోగించుకుంటే చాలు, అదే అయిపోతుంది. కానీ ఆ ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేయడం లేదు. చంద్రబాబు నాయుడు అవుట్ అండ్ అవుట్ చెప్తుంది ఏంటి అని అంటే, నేను ఈ కళాశాలను నిర్వహించలేను, నేను దీని దేశం పోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాను, వాళ్ళు చూసుకుంటారు దీని సంగతి అని చెప్పి చెబుతున్నాడు. ఇంకొకటి ఏంటనంటే మినిస్టర్ల ద్వారా అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడిస్తున్నాడు ముఖ్యమంత్రి. మినిస్టర్ పార్థసారథి గారు అంటారు, మేము దీన్ని నిర్వహించాలంటే మాకు డబ్బులు ఖర్చు అవుతుంది, మా వల్ల కాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టడం, అందుకే మేము ఇస్తున్నాం అని చెప్పినని మినిస్టర్ పార్థసారథి అంటాడు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వచ్చి 23 ఏళ్ళు పడుతుంది మొత్తం కంప్లీట్ చేయాలని అంటే, ఆ టైం వెయిట్ చేసే బదులు ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు ఎంబటనే ఖర్చు చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. సో ఈజీగా పబ్లిక్కి యాక్సెస్ వస్తుంది. ప్రతి పార్లమెంటులో కూడా ప్రైవేట్ సంబంధించిన ఏదైతే మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ ఉంటుందో అది అందుబాటులోకి వస్తుంది, అందుకని పీపీపీ మోడల్లో చేస్తున్నాం అని చెప్పనని సత్యకుమార్ యాదవ్ చేత చంద్రబాబు నాయుడు గారు చెప్పించారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే జగన్మోహన్ రెడ్డి ఆ 17 మెడికల్ కాలేజీలకి సంబంధించి చేసిన పని ఏదైతే ఉందో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. సరైన ప్రొఫెసర్లు లేకుండా నాబార్డు నుంచి తెచ్చుకున్న లోన్లని దారి మళ్లించి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లోన్లను దారి మళ్లించి దాదాపు చాలా లోపభూయిష్టంగా చేశాడు జగన్. కానీ జగన్ ఇంటెన్షన్ మటుకు చాలా కరెక్ట్. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే దానికి తోడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది, డాక్టర్లు పెరుగుతారు, డాక్టర్లు పెరగటంతో అక్కడికక్కడే రోగాలన్నీ నయమవుతాయి, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన పనిచేశారు. ఏ ప్రభుత్వం అయినా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పితే దాన్ని వెనక్కి తీసుకెళ్లడం అన్నది నిజంగా దారుణం. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకుందాం, కేవలం 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి, అది లోన్ నుంచి తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అన్ని లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టమని చెప్పనని ఎవరు అడిగారు? బేసిక్గా రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసిన అప్పుల్లో అది నరేంద్ర మోడీకి 240 సీట్లు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ అడిగితే అక్కడ సంతకం పెడతాడు అని చెప్పనని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడ జిక్కితే అక్కడి నుంచి తీసుకొని వచ్చి అమరావతిలో స్పెండ్ చేస్తున్నారు. మరి ఆ డబ్బుల్లో కనీసం 4%, 5% ఖర్చు పెడితే దాదాపు కన్స్ట్రక్షన్లో 60%, 70% అయిపోయిన కాలేజీలు అనేవి అందుబాటులోకి వస్తాయి కదా. ఈ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయటం లేదు. అండ్ ఇంకోటి చూసుకుంటే వెనకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్ర కానివచ్చు, రాయలసీమ కానివచ్చు, ఆరోగ్య వసతి లేకుండా ఒక మన్యంలో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చిందని అంటే వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. ప్రాణాంతకవాదులు ఏ వచ్చినా సరే కింగ్ జార్జ్ హాస్పిటల్కే రావాలి. అటు రాయలసీమ సంగతి చూసుకున్నా కూడా అంతే. అలాంటిది అసలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఎయిమ్స్ అనంతపురం జిల్లాకి వెళ్లాల్సి ఉంటే తన కొడుకు నియోజకవర్గంలో పెట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో పెట్టించుకున్నాడు. ఎయిమ్స్ వచ్చింది కదా ఇంక అయిపోయిందిలే అని చెప్పిన ఆయన రిలాక్స్ కాకుండా లోకేష్ 2024లో బ్రూట్ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ 100 పడకల హాస్పిటల్లో ఏదో కట్టిస్తున్నాడు గవర్నమెంట్ శాంక్షన్తో. నాకు అర్థం కానిది ఏంటనంటే మీ కొడుకు నియోజకవర్గంలో మటుకు 2-3 హాస్పిటళ్ళు ఉండాలి. మళ్ళీ మీ కొడుకు నియోజకవర్గం విజయవాడకి, ఇటు గుంటూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అదే ఎక్కడో ఉత్తరాంధ్రలోనో ఎక్కడో రాయలసీమలో ఉన్న వాళ్ళకి మటుకు ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి, తెలంగాణలో వాళ్ళ జేబులన్నీ గుల్ల చేయాలి. ఈ పద్ధతి అన్నది చాలా దారుణమైన పద్ధతి. అంటే 2, పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. కూటమిలో ఉన్న పార్ట్నర్లందరికీ కూడా ఈ పాపంలో భాగం ఉంది. ఎందుకు అనంటే ఎలక్షన్ ముందు ఈయన చాలా స్పష్టమైన హామీ ఇచ్చాడు ప్రజలందరికీ. ఆ హామీ మరవడంతో పాటు ఇప్పుడు కనీస స్పందన కూడా లేదు పవన్ కళ్యాణ్ నుంచి. బీజేపీ కూడా, బీజేపీని ఎవరైతే శాంక్షన్ ఇచ్చి పైనుంచి డబ్బులు తీసుకొని వచ్చి మొత్తానికి కర్త కర్మ క్రియ కింద పనిచేస్తున్న నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంక్షన్ ఇచ్చిన హాస్పిటల్ని ఇట్లా దారి మళ్లిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం బీజేపీ కూడా ఉంది. అయితే 2 పార్టీలు కూడా
టీడీపీ ఆడిస్తున్న ఆటకి ఆడుతున్నాయి తప్పితే ప్రజల అవసరం కోసం, ప్రజల లాభం కోసం ఎవరు ఆలోచన చేయటం లేదు. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటి అని అంటే, ఈ పీపీపీ మోడల్ అన్నది మానుకొని ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాల్సిన పొజిషన్ని తీసుకొని వచ్చి నాబార్డు నుంచి తెచ్చుకున్న లోన్ మొత్తాన్ని ఖర్చు చేసి ప్రభుత్వ ఆధీనంలో ఈ 17 మెడికల్ కళాశాలను నడపడంతో పాటు మిగతా 9 జిల్లాల్లో కూడా ప్రభుత్వ ఆధీనంలో స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని ఇంకొక హాస్పిటల్ కడతారు అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ పీపీపీ మోడల్కి సంబంధించిన ప్రయత్నాన్ని మానుకోండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల బాగు కోసం ఆలోచన చేయండి. ఖచ్చితంగా ప్రజలు మీ వెంట నిలబడతారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.